ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. ఏ క్షణమైనా ఇరాన్ ప్రతీకార దాడి చేసే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలంటే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్ మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద అనలిస్ట్ ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. ఎంజీ రావు గారు, ఏంటి ఎంతవరకు ఉండవచ్చు ఈ ప్రభావం? ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధము అంటే మనకి చాలా ప్రమాదం. ఎందుకంటే 1990లో ఆర్థిక సంక్షోభం, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ఈ ఆర్థిక సంక్షోభానికి చాలా కారణాలు, కొయిలేషన్ గవర్నమెంట్స్ అని, వేరే రష్యా పతనం అవ్వడం అనేది 2 కారణాలు ఉంటే, మూడో అతిపెద్ద కారణం పశ్చిమాసియాలో యుద్ధం అన్నమాట. ఈ పశ్చిమాసియా అంటేనే ప్రమాదం. ఎందుకంటే భారతదేశానికి ఆయిల్ అంటే ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువగా వస్తుంది, కానీ భారతదేశానికి ఆయిల్ 70 నుంచి 60% ఆయిల్ ఇక్కడ నుంచే వస్తుందన్నమాట భారతదేశానికి. ఈ ఆయిల్ ఇప్పుడు ఆ పశ్చిమాసియాలో యుద్ధం ప్రజ్వరిల్లుతుంటే, అది కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన, ఇరాన్ కూడా ఆయిల్ క్షేత్రాలను అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు 1990లో ఇరాక్ మీద అటాక్ చేస్తే ఇరాక్ ఏం చేసిందంటే, అప్పుడు సద్దాం హుసేన్ ఆయిల్ని ఆపేసేటప్పటికి మనకు ఆయిల్ ఆగిపోయింది, ద్రవ్యోల్బ బలం పెరిగిపోయింది, ఆయిల్ రేట్లు పెరిగిపోయింది. ఇప్పుడు అదే మళ్ళా పునరావృతం కాబోతుంది. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచే ఈ సంవత్సరం చూస్తేనే మనకు 50% ఆయిల్ వచ్చింది. ఈ రష్యా ఇస్తుంది కాబట్టి, లేకపోతే ఇక్కడ 70-80% ఆయిల్ వస్తుంది. ఈ ప్రాంతంలో యుద్ధం ప్రబలితే ముందు మనకు వచ్చే ఆయిల్ ఆగిపోద్ది మన ఆయిల్ రిఫైనరీస్కి, ఈ మొత్తం ఆయిల్ రిఫైనరీస్కి. కాబట్టి ప్రపంచంలో ఆయిల్ రేటు పెరిగిపోతుంది అనమాట, క్రూడ్ ఆయిల్. దీంతో ఈ క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిపోతే వెంటనే మనకు పెట్రోలియం, డీజిల్ రేట్లు పెరిగిపోతాయి, ద్రవ్యోల్బ బలం పెరిగిపోతుంది, వృద్ధి రేటు పడిపోతుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది. అది వర్ణించశక్యం కాదు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ 2% వరకు గ్రోత్ రేటు పడిపోయే అవకాశం ఉంది. మన అమృతకాల లక్ష్యాలన్నీ డీరైల్మెంట్, మొత్తం పట్టాలు తప్పిపోద్ది అనమాట. అంటే ఎక్కడ యుద్ధం రాకూడదు, మన మీద ప్రత్యక్ష ప్రభావితం ఉంటుంది. అది ఒక్కటి, ఆయిల్ రేట్లు పెరగడం. ఇక రెండోది ఏంటంటేనండి, ఇది 1990లో కూడా పివి టైంలో జరిగింది. ఈ పశ్చిమాసియాలో మన భారతీయులు 80 లక్షల నుంచి 1 కోటి వరకు ఉన్నారు. 80 నుంచి 1 కోటి మంది వరకు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ సౌదీ అరేబియా, ఒమన్, ఖతారు, యుఏఈ, అదేవిధంగా కువైట్, ఈ అన్ని దేశాల్లో ఈ ఆయిల్ రిచ్ నేషన్స్లో భారతదేశం నుంచి, రాయలసీమ, తెలంగాణ నుంచి, ఈ మహారాష్ట్ర నుంచి పేద ప్రాంతాల నుంచి ఎక్కువగా గల్ఫ్ వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ మధ్యతరగతి వర్గంలో, లోవర్ క్లాసులు ఇక్కడికి వెళ్ళారనమాట. ఈ 50 లక్షల నుంచి 1 కోటి మందిని యుద్ధంలో ఉండడానికి బలి అయిపోతారు. కాబట్టి వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి. సో వీళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో తీసుకురావడానికి పెద్ద మిషన్లు, ఆర్థిక భారం, వీళ్ళందరూ వెనక్కి వచ్చి మళ్ళీ నిరుద్యోగం పెరిగిద్ది. ఇక్కడ నుంచి మనకి $130 బిలియన్ సంపద వస్తూ ఉంటుంది. వాళ్ళు వెనక్కి అక్కడ కష్టపడి రెమిటెన్సెస్ అవి పోతాయి. 30 అంటే ఆయిల్ రేట్లు పెరగడం, రెమిటెన్సెస్ పడిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి సుమారు 1 కోటి మంది వరకు. సో ఈ ప్రాంతంలో, ఈ గల్ఫ్ దేశాల్లో, ఒక 2 డజన్ల గల్ఫ్ దేశాల్లో. సో ఇది ప్రభావం అనమాట. అంటే భారతదేశం మీద చాలా తీవ్రమైన ప్రభావం ఈ 2 విధాలుగా పడుతుంది. ఇక మూడోది ఏంటంటే, భారతదేశం చేసే ఎగుమతుల్లో ఒక సుమారు 15% ఈ ప్రాంతాలకు వెళ్తాయి. సౌదీ అరేబియా, యుఏఈ అనేది చాలా ట్రేడింగ్ పార్ట్నర్స్, ఇరాన్ కూడా, ఇజ్రాయెల్, ఈ దేశాలకు మన ఎగుమతులు ఆగిపోతాయి అన్నమాట. దీనివల్ల మూడవ అతిపెద్ద ప్రమాదం, అంటే చాలా తీవ్రమైన ప్రభావం. అంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగితే ఒక ఫెర్టిలైజర్స్ దానివల్ల ప్రభావం వస్తుంది, ఇంకెక్కడన్నా జరిగితే చిన్న ప్రభావం. కానీ ఈ యుద్ధం జరిగితే మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. తర్వాత భారతదేశానికి 4వ ప్రమాదం ఏంటంటే, ఇంకో డైలమా అంటారు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, ఇరాన్కి సపోర్ట్ చేయాలా, మళ్ళీ దౌత్యంగా అంటే అలా డైలమాలో పడిపోతాం. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే మనం ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం అవ్వలేదు, కానీ చాలా బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేసాం. ఇక్కడ ఏంటి, ఇజ్రాయెల్ మనకి మిత్ర దేశం, అదేవిధంగా ఇరాన్ కూడా మనకు మిత్ర దేశమే. ఎందుకంటే ఇరాన్ నుంచి 5వ అతిపెద్ద ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ పాకిస్తాన్ గ్వడార్ పోర్టు తయారు చేస్తే మనకి ఇక్కడ పోర్టు ఇచ్చింది ఇరాన్. ఆ విధంగా బషీర్ అబ్బాస్ అని ఈ పోర్టు మనం డెవలప్ చేసుకుని ఇరాన్ నుంచి సెంట్రల్ ఏషియా ప్రొడక్ట్స్ వెళ్తాయి. ఇప్పుడు రష్యా దగ్గర వెనకాల ఉంటుంది కాబట్టి ఇరాన్ మనకు సహకరిస్తాయి. మొన్న పాకిస్తాన్ భారత యుద్ధంలో జరుగుతుంటే చాలా న్యూట్రల్గా వ్యవహరించి పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు ఆ దేశం. అలా పాకిస్తాన్ ప్రధాని వెళ్ళినా ఇండియాని క్రిటిసైజ్ చేయలేదు. సో మనకి సపోర్ట్గా ఉంటుంది పాకిస్తాన్ పక్కన ఉండేది. సో ఇరాన్ మిత్రదేశమే చాలా వరకే, అదేవిధంగా ఇజ్రాయెల్ మిత్రదేశం. ఇప్పుడు ఎలా తీసుకోవాలి ప్రమాదం, ఇరాన్కి వ్యతిరేకంగా వెళ్తే ఇస్లామిక్ దేశాలతో ప్రాబ్లం,
ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళ్తే అమెరికా వెస్టర్న్ కంట్రీస్తో ప్రాబ్లం. మళ్ళీ ఒక దౌత్యంగా మళ్ళీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసిన, సంతులనం మెయింటైన్ చేయవలసిన 4వ అతిపెద్ద ప్రభావం మన భారతదేశం మీద పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ యుద్ధం వల్ల ఎంతో ప్రభావం ఉంది. ఈ యుద్ధం ముగిసిందంటే ఎంతో ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్కి ఏంటంటే పాకిస్తాన్ సపోర్ట్ ఎగ్నెస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. తన నూర్ ఖాన్ని, అసీం మునీర్ అమెరికా వెళ్తున్నాడు. సో ఈ సమయంలో మనం ఇరాన్కి ఎగ్నెస్ట్గా వెళ్తుంది కాబట్టి ఇరాన్కి మనం దగ్గర అవ్వాలి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఇంకా ఎక్కువ మిత్ర దేశం. సో దౌత్య యుద్ధమే కాకుండా ప్రత్యక్షంగా కూడా భారతదేశం ఇన్వాల్వ్ అవ్వకపోతే ప్రమాదం, న్యూట్రల్గా ఉంటే ప్రమాదం. సో భారతదేశం మీద ఈ పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది చాలా తీవ్రమైన ఛాలెంజెస్, మనకు ఆర్థిక, దౌత్యపరమైన, అదేవిధంగా భౌగోళికపరమైన ఇబ్బందులు మనకి ఇక్కడ పెడుతుంది. తర్వాత ఈ అరేబియా ఓషన్ అశాంతి ప్రబలుతుందన్నమాట ఈ హిందూ మహాసముద్రంలో. ఈ హిందూ మహాసముద్రం ఇరాన్కి సపోర్ట్గా ఏం చేస్తుంది, చైనా నౌకలు, రష్యా నౌకలు ఇక్కడికి వస్తాయి. ఇది మన బ్యాక్ యార్డ్, మన అడ్డా అనమాట. ఈ అడ్డాలోకి ఈ దేశాలు వస్తాయి, ఈ అడ్డాలోకి అమెరికా వచ్చి దీన్ని కొట్టుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, సో పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రారంభమైన ఒక యుద్ధం భారతదేశం మీద దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, మిలిటరీ పరంగా, ఒక జోగ్రఫికల్ పరంగా మన ఇండియాలో కూడా బ్యాలెన్స్గా ఉంటాం, అన్ని మతాలు ఉంటాయి కాబట్టి చాలా తీవ్రమైన ప్రభావం, మన ఛాలెంజెస్ అనేది ఈ యుద్ధం విసురుతుంది అనేది మనకు తెలుస్తుంది. కానీ భారతదేశం ఏంటంటే మోడీ దౌత్యంలో అంత బలంగా ఉండడం వల్ల, ఛాలెంజెస్ ఎదుర్కోవడం వల్ల దాన్ని తట్టుకోవడానికి వెళ్తుంది. కానీ అంటే ఏంటి, ఇప్పుడు భారతదేశం ఈ యుద్ధాన్ని ఆపేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయాలనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది? మీరు చెప్పిన దాని ప్రకారం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే కనుక ఖచ్చితంగా భారత్ తీరని నష్టం, అలాంటి ప్రయత్నం చేయాలి. మోడీ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ క్లాస్ లీడర్. ఇండియా అనేది చాలా ఇన్ఫ్లుయెన్షియల్, హెవీ వెయిట్ ఇన్ దిస్ రీజన్ అనమాట. ఇటు ఇజ్రాయెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, ఇటు ఇరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అంటే ఇప్పుడు యుద్ధం ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2 మార్గాల్లోకి భారతదేశం ప్రపంచంలో ఉన్న దౌత్య మార్గాల వైపు ఈ 2 దేశాలని ప్రెజర్ తేవాలి. ఎందుకంటే ఇప్పుడు చైనాకి, ఈ రష్యాకి, ఏ దేశాలకు కూడా ఈ యుద్ధం ప్రారంభం అవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆర్థిక మాన్యం ఉంది కాబట్టి మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ లైక్ IOC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఖతారు, UAE హెవీ వెయిట్స్ అనమాట. ఈ దేశాలకి ఇది ఇష్టం లేదు. ఈ దేశాలతో కలిపి ఇండియా, మోడీ గారు కలిపి ప్రపంచంలో ఉన్న ఇటు ఇజ్రాయెల్ వైపు, ఇటు ఇరాన్తో మాట్లాడాలి, ఇటు అమెరికాకి ట్రంప్తో మాట్లాడాలి. ఇవన్నీ చేసి ముఖ్యంగా చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, మన బ్రిక్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇరాన్ అనేది బ్రిక్స్లో మెంబర్ అండి. ఇరాన్ అనేది మన బ్రిక్స్లో మెంబరు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబరు. కాబట్టి ఇటు రష్యా, చైనా, ఇండియా చెప్తేనే ఇరాన్ వింటది, ఎవరు చెప్పినా వినదు. కానీ మళ్ళీ ఇజ్రాయెల్ పశ్చిమ దేశాలు చెప్తే వింటది, ఈ రష్యా, చైనా చెప్తే ఉండదు. ఇండియా చెప్తే తప్పనిసరిగా ఇజ్రాయెల్ వింటది అనమాట. కాబట్టి ఇండియాకు ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు ఇరాన్తో మాట్లాడగలిగిద్ది, ఇటు ఇజ్రాయెల్తో మాట్లాడగలిగిద్ది. ఈ దేశం మళ్ళీ ప్రపంచంలో ఒక్కటే. ఏ దేశం కూడా చైనా, రష్యాలకి లేదు, అమెరికా, ఇరాన్తో మాట్లాడలేదు, శత్రువులు. కాబట్టి ఇండియా ఒకే ఒక్క దేశం. ఇప్పుడు మోడీ గారు ఒకే ఒక నేత ప్రపంచంలో ఇరాన్తో మాట్లాడగలుగుతారు, ఇజ్రాయెల్తో మాట్లాడగలుగుతారు. అంత హెవీ వెయిట్ అనమాట. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు, ఇటు బ్రిక్స్లో మెంబరు, ఇటు షాంఘై కోఆపరేషన్లో మెంబరు, అందులో ఇరాన్ ఉంది. ఇంకోటి ఇదే ఇండియా ఈ ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో క్వాడ్ అని ఇప్పుడు G7కి వెళ్తున్నారు. G7 జూన్ 15th, 17th మోడీ అక్కడ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంటే పశ్చిమ దేశాలతోనూ ఇటు ఈస్టర్న్లో ఉన్న రష్యా, చైనా, ఇరాన్తో మాట్లాడగలిగే ఒకే ఒక్క దేశం ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో మోడీ, అది ఇండియా మాత్రమే. కాబట్టి ఇండియా ఇప్పుడు ఈ యుద్ధంలో కన్స్ట్రక్టివ్ రోల్, నిర్మాణాత్మక పాత్ర పోషించి దౌత్యం ద్వారా ఈ యుద్ధాన్ని ఆపేయగలిగే శక్తి ఒక ఇండియాకు ఉంది. ఎందుకంటే ఇండియా కూడా ఇది ఆత్మరక్షణలో పడేసే యుద్ధం కాబట్టి, ఇందాక నేను చెప్పినట్టు. కాబట్టి మోడీ రంగంలో దిగుతున్నారనేది ఇక్కడ పూర్తిగా తెలుస్తుంది. జైశంకర్ గారు వీళ్ళు కూడా ఇప్పుడు G7కి వెళ్ళేటప్పుడు వెస్టర్న్ కంట్రీస్తో ట్రంప్తో సమావేశం ఉంది, G7తో వాళ్ళతో మాట్లాడతారు, యూరోపియన్తో మాట్లాడతారు, ఇటు మళ్ళీ ఈ రష్యాతో వీళ్ళతో ఆట్లైన్ ఉంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా అనేది యుద్ధాన్ని ఆపగలిగే శక్తివంతమైన దేశం. మనకు కూడా ఈ యుద్ధం ప్రమాదం కాబట్టి మోడీ రంగంలో దిగారని కూడా ఇక్కడ అర్థమవుతుంది.